ఇది ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రమైన మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండకు దగ్గర్లో ఉన్న ఒక బిల్డింగ్. దాని పక్కనే ఒక రావి చెట్టు కూడా ఉంది. దానితో పాటు చుట్టుపక్కలున్న పచ్చని అడవి చెట్లపైన ఉండే చిలకల కోసం ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ ఎలివేషన్ గోడపై మేతవేసి ఉండడంతో కొన్ని చిలుకలు వరుసగా చేరి ఒక పద్ధతిలో క్రమశిక్షణగా తింటున్నాయి. అంతలో మెయిన్ రోడ్డుపై ఉన్న బిస్మిల్లా బిర్యానీ పాయింట్ వైపు నుంచి కొన్ని పావురాలు వచ్చి అదే ఆహారంపై వాలి అడ్డదిడ్డంగా బొక్కడం మొదలెట్టాయి. అప్పటివరకు పద్ధతిగా తింటున్న చిలుకలు కూడా ఆ పావురాలను ఏమీ అనకుండా కొంచెం కొంచెం జరుగుతూ వాటిని కూడా తిననిస్తూ ఓ పక్కకు సర్దుకున్నాయి. అంతవరకు అన్ని పక్షిజాతే కదా అనుకుంటూ చూస్తుండగా అందులో కొన్ని రాడికల్ పావురాలు ఏదో పగపట్టినట్లు ఆ చిలకల మీద దాడి చేయడం మొదలెట్టాయి. అయినా కూడా చిలుకలు వాటిని ప్రతిఘటించకుండా ఆ పొగరుబోతూ పావురాలను తప్పించుకుంటూ దూరం జరుగుతూ తలంచుకొని వాటిమానాన అవి తింటున్నా కూడా వదలకుండా ఆ కన్నింగ్ పావురాలు మొత్తం అన్ని చిలకల్ని పారదోలి ఆ గోడపై కబ్జా చేసి మిగిలిన మేతంతా మేసేసి మళ్లీ వాటి స్థావరమున్న బిస్మిల్లా బిర్యానీ పాయింట్ వైపుకి ఎగిరిపోయాయి. లెక్క ప్రకారం చూస్తే అక్కడ పావురాలకన్నా చిలుకల సంఖ్యే మెజారిటీగా ఉన్నప్పటికీ స్వాభావికంగా చిలుకల్లో ఉండే హిందూ సాధు స్వభావం వల్ల మైనారిటీగా ఉన్న బద్మాష్ పావురాల దాడిని తిప్పికొట్టలేక తప్పుకొని తమ నోటికాడికూడుని వదులుకోవాల్సి వచ్చింది. ఇదంతా కల్పిత కథో ఏఐ జనరేటెడ్ వీడియోనో కాదు. మన భారతదేశంలో చొరపడుతున్న అక్రమ వలసలకు, భారతీయులపై ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న ఉగ్రవాద దురాగతాలకు నగ్న సత్యంలా కళ్ల ముందుంచిన రియల్ దృశ్యం. ఫుల్ వీడియో చూసేందుకు కింద టైటిల్ పై క్లిక్ చేయండి.